హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులుస్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ చలి నీవెవరే పార్ట్ 12 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓన్లీ కామెంట్ రాయండి అబ్బా. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? ధరణిని ఇంటర్వ్యూ చేయడం కోసం ఆఫీస్లో ఎదురు చూస్తున్న జేకేకి ఆమె వారి కంపెనీ నుంచి పంపిన జాబ్ ఆఫర్ని రిజెక్ట్ చేసిందని తెలిసి చాలా అప్సెట్ అయ్యి అతనికి ఆఫీస్లో పనిచేసే మూడు లేక కొత్తగా గూడానికి సరుకు రాగా దాన్ని క్వాలిటీ చెక్ చేయడం కోసం వెళ్ళిన జేకే తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు. ఎందుకంటే తన ఎదురుగా ధరణి ఉంది. ఆమె కూడా అక్కడ క్వాలిటీ చెక్ చేయడం కోసం వచ్చింది. అయితే అప్పుడే ధరణి తననే చూస్తూ మౌనంగా నుంచుని ఉన్న జేకే దగ్గరకు నడుచుకుంటూ వచ్చి చిన్న చిరునవ్వుతో, హాయ్ సార్, మీరు జేకే గారేనా అంటూ అడగ్గా జేకే అప్పుడే ఆ సంఘటనను నిజమని నమ్ముతూ ధరణిని చూస్తూ, అవును నేనే, కానీ ఇంతకు మీరు నేను ఇక్కడ అంటూ కన్ఫ్యూజన్లో చిన్నగా క్లారిటీ లేకుండా మాట్లాడుతూ ఉంటే ధరణి నవ్వుతూ, సార్ నేను ఈరోజు నుండి రాహుల్ గారి కంపెనీలో క్వాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మీరు వస్తున్నారని నాకు కంపెనీ నుండి కాల్ వచ్చింది. సో నేను మీకోసమే ఎదురు చూస్తున్నా అంటూ చెప్పగా జేకే బుర్ర ముందుగా ధరణిని చూసి పని చేయడం మానేసింది. ఆమె అతనితో మాట్లాడడం మొదలు పెట్టగానే జేకే, నా కోసమా మీరు ఎదురు చూస్తున్నారా? అసలు నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం మీకేంటి అని అడగ్గా ధరణి కొంచెం ఇబ్బందిగా, అది మరి సార్ అంటూ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ తన చూపును నేలకు చూస్తూ కింద పెదవిని పై పెదవితో కొరుకుతూ ఏదో చెప్పడం కోసం సంశయిస్తూ ఉంటే అది చూసిన జేకేకి చిన్నపిల్లలా అనిపిస్తుంది తన ఎదురుగా ఉన్న ధరణి. దాంతో ఆమెను అలా చూసిన జేకే పెదవులు నవ్వుతో వెచ్చుకుంటే మెదడులో మాత్రం 100 మంది ముందు నిర్భయంగా పలికిన ఈ నోరు ఈ రోజెందుకు ఇప్పుడు ఇలా మాట్లాడడానికి కూడా ఫీల్ అవుతుంది అనే ఆలోచన వస్తే అతని మనసుకు మాత్రం ఆమె తనతో అంత దగ్గరగా ఉండడం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆమెను అలా చూస్తూనే జేకే, చూడండి మిస్, నా కోసం ఎదురు చూస్తున్నారు అన్నారు, కానీ ఎందుకో ఇంకా సమాధానం చెప్పలేదు అంటూ మళ్ళీ అడగడంతో ఈసారి ధరణి గుండెల నిండా ఊపిరి తీసుకుని ధైర్యం చేసుకుని, జేకే సార్, నా పేరు ధరణి, నేను ఈరోజు రాహుల్ గారి వర్క్షాప్లో జాబ్కి జాయిన్ అయ్యాను. సో నాకు ఈరోజు వర్క్లో ఫస్ట్ డే. అలాగే నాకు అసలు ఈ వర్క్ కొత్త. అంటే సార్, నాకు మెటీరియల్స్ గురించి తెలుసు, కానీ ఇంతవరకు నేను ఎప్పుడు ఇలా బల్క్గా మెటీరియల్స్ తీసుకోవడం, వాటి క్వాలిటీని టెస్ట్ చేయడం లాంటివి చేయలేదు. అంతకుముందు నేను ఇదే ఫీల్డ్లో ఉన్నా సరే నా వర్క్ మాత్రం ఇప్పుడు చేస్తున్న పనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కాబట్టి రాహుల్ సార్ నన్ను ఇలా బయట మెటీరియల్ చెక్ చేయడానికి పంపితే నేను సార్తో అదే విషయం చెప్పాను. అప్పుడు సార్ మీ గురించి నాతో చెప్పాడు. మీరు సార్కి ఫ్రెండ్ అంట కదా, సో జేకే వస్తాడు, తనే చూసుకుంటాడు అని చెప్పాడు. అందుకే ఇక్కడ మీకోసం ఎదురు చూస్తున్నా. మీరు వస్తుంటే అందరూ మీకు విష్ చేయడం చూసి మీరే జేకే సార్ అని గుర్తుపట్టి ఇలా మీ దగ్గరికి వచ్చా అంటూ చెప్పగా జేకే ఆమె మాటలకు పూర్తిగా షాక్లో ఉండిపోయాడు. ఎందుకంటే తను రాహుల్ దగ్గర పనిచేస్తున్నాను అంటూ చెప్పినందుకు. దాంతో జేకే బుర్ర మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టి, ఈ ధరణి నా కంపెనీలో జాబ్ని రిజెక్ట్ చేసి నేనిచ్చే జీతం కన్నా సగం జీతానికి పనిచేయడం ఏంటి? అది కూడా ఇలాంటి పని చేయడం ఏంటి? అసలు ఈ ధరణి ఆలోచనలేంటి? ఈమె ఫీలింగ్స్ లాగా రకరకాలుగా మారుతూ ఉన్నాయి అంటూ అనుకుంటూ అదే విషయం ఆలోచిస్తూ వారిద్దరూ లోపలికి నడుస్తూ ఉన్నారు. ఇంకో చోట చక్రం తన తండ్రి ఆస్తి కోసం కోర్టులో వేసిన కేసు గెలిచినందుకు సంతోషపడుతూ ఉంటే ఉమా అది తన కూతురు రావడం వల్ల అదృష్టం కలిసొచ్చింది అంటూ ఆమె కూతురు ఖాతాలో వేస్తుంటే చంద్రిక రాబోతున్న మనవుడు తీసుకొచ్చిన అదృష్టం అంటూ మాట్లాడుకుంటూ అందరూ సంబరపడిపోతూ ఉన్న సందర్భంలో ఇంతలో చక్రం సెక్రటరీ అతనికి ఫోన్ చేసి, సార్ మీకోసం లాయర్ అనుష గారు ఎదురు చూస్తున్నారు, వారిప్పుడు మీ క్యాబిన్లోనే ఉన్నారు, మీతో ఏదో కేసు గురించి మాట్లాడాలట, మిమ్మల్నే అడుగుతున్నారు అంటూ చెప్పడంతో చక్రం సరే అంటూ ఫోన్ పెట్టేసి డల్గా అయిపోయాడు. అయితే చక్రం డల్గా అయిపోవడాన్ని చూసిన చంద్రిక మాయ కారణం అడుగుతూ ఉంటే చక్రం
ఆ కోర్టు పేపర్స్ని మరొకసారి చూస్తూ ఆఫీస్కి లాయర్ వచ్చింది ఈ కేసు గురించి మాట్లాడడానికి. అనగానే మాయ, లాయర్ వస్తే నువ్వెందుకు ఇంత నీరసంగా అయిపోయావు బేబీ, పోయి మాట్లాడితే ఓకే అవుతుంది కదా అంటూ చెబుతుంటే చక్రం విసుగ్గా, మాయా, నీకు ఆస్తి వచ్చింది అనే సంతోషంలో నువ్వు అసలు లాజిక్కే మర్చిపోయావు. ఆ లాయర్ ఎవరో కాదు, ధరణి బెస్ట్ ఫ్రెండ్. దానికి ధరణి అంటే చాలా చాలా ఇష్టం. అందుకేగా నా కేసుని చాలామంది లాయర్స్ తీసుకోవడానికి వెనకాడారు మా బాబాయ్ పిన్ని దౌర్జన్యాన్ని చూసి. కానీ ఇది ధరణి ఫ్రెండ్ అవ్వడం వల్ల, ధరణి దాన్ని రిక్వెస్ట్ చేయడం వల్ల అనూష ఈ కేసుని టేకప్ చేసింది. అది లాయరే కాదు, క్రిమినల్ లాయర్ కూడా. నువ్వు ఆ విషయాన్ని మర్చిపోమాక. అది ధరణి మాట కోసమే రిస్క్ చేసి మరి మా బాబాయి పిన్నికి కోర్టులో ఎదురు నిలబడింది. అనూష ఇదంతా చేసింది కూడా ఆ ధరణి కోసమే. కానీ ఇప్పుడు నా పక్కన ఆ ధరణి లేదు. ఆ విషయం దానికి తెలిస్తే ఆ అనూష నాకు ఎలాంటి పరిస్థితి తీసుకువస్తుందో నా ఊహకే అందడం లేదు. అసలే అది శివంగి, మాటకు మాట, దెబ్బకు దెబ్బ అనే టైపు. ఏదన్నా తేడా వస్తే తోలు తీసి ఆరేస్తుంది. ధరణికి నేను భర్తను కాబట్టి మాత్రమే అది ప్రత్యేకంగా నా కేసులో ప్రతి హీరింగ్కి అదే కోర్టుకు వెళ్ళి దగ్గరుండి మరీ వాదించి గెలవడానికి 10% అవకాశం ఉన్న కేసుని 90% గెలుపుగా మలిచింది. ఇదంతా కూడా అది ధరణి నాతో ఉంది కాబట్టే చేసింది. అలాగే దాని తెలివితేటల వల్ల ఇప్పుడు నా ఆస్తి నాకు వస్తుంది అంటూ చెప్పడంతో అక్కడ వారి ముఖాలు మాడిపోయాయి. ముఖ్యంగా ఉమా ఇంకా చంద్రిక ముఖాల మీద నెత్తురు చుక్క లేకుండా పోయి ముఖాలు రెండు నల్లగా మాడిపోయాయి. మాయ మాత్రం బాధగా ముఖం పెట్టుకొని, చక్రం, మరిప్పుడు మనం ఏం చేయాలి చెప్పు, అసలు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నావు అంటుంటే చక్రం అదే ఆలోచిస్తున్నా అంటూ ఉండగానే ఇంతలో అతని ఫోన్ మోగింది. డిస్ప్లే మీద చూడగా అక్కడ అడ్వకేట్ అనూష అని పడడంతో చక్రం కొంచెం భయంగా ఫోన్ తీయగా అవతల నుండి, ఇంకో 40 నిమిషాల్లో నువ్వు ఆఫీస్కి రా, నీతో మాట్లాడి నేను కోర్టుకు పోవాలి అంటూ ఒక గొంతు కంచులా మోగింది. దాంతో చక్రం సరే అంటూ ఫోన్ పెట్టేసి తన వైపే చూస్తున్న మాయని చూడగా మాయ అతని చేతిని పట్టుకుని, బేబీ, నువ్వు కంగారు పడకు, అది కేవలం ఒక లాయర్ అంతే కదా, అదేమీ జడ్జ్ కాదు. కేసుని తిరగరాయడానికి, తీర్పును మార్చి చెప్పడానికి. నువ్వు ఆల్మోస్ట్ ఈ కేసుని గెలిచేసావు కదా. కాకపోతే ఇప్పుడు ఈ కోర్టు పేపర్స్ ప్రకారం నువ్వు నీ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్లో ఎలాంటి లిటికేషన్స్ లేకుండా చూసుకొని కోర్టుకు ఆ డాక్యుమెంట్స్ని లాయర్ ద్వారా సబ్మిట్ చేయాలి. అప్పుడు ఆ కోర్టు వాళ్ళు ఆ పేపర్స్ని వెరిఫై చేసి ఆ పేపర్స్లో ఎలాంటి అవకతవకలు లేకపోతే బేషుగ్గా నీ ఆస్తిని నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయమంటూ చెప్తారు. సో ఆ పని అది కాకపోతే డబ్బులు పడేస్తే బోలెడు మంది ఉన్నారు, వాళ్ళే చేసి పెడతారు. అలాంటప్పుడు అది ఏ లాయర్ అయితే ఏమైంది చెప్పు, బోడి ఎవరికి ఫ్రెండ్ అయితే ఏంటి. పోనీ ఒకవేళ అనూష సాయంతో ఆ ధరణి మన మీద కేసు పెట్టి ఉంటే దానికి కూడా మనం ప్రిపేర్గానే ఉన్నాం కదా బేబీ. మన దగ్గర దాన్ని సంతకాలు చేసిన డివోర్స్ పేపర్స్తో పాటు నా దగ్గర ధరణి ఒకప్పుడు తనకే తెలియకుండా సైన్ చేసిన ఖాళీ పేపర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటితో మనం ఆ కేసు నుండి తేలిగ్గా బయటపడవచ్చు అనగానే చక్రం, ఖాళీ పేపర్సా, అవెక్కడివి అనడంతో మాయ, నీతో ఆ విషయాలు నేను తర్వాత మాట్లాడుతా చక్రం, ముందు మనం ఆఫీస్కి పోదాం పద అంటూ వారిద్దరూ ఆఫీస్కి బయలుదేరారు. ఇంకోవైపు ధరణి, జేకే కలిసి రాహుల్ గోడౌన్కి వచ్చిన మెటీరియల్ మొత్తాన్ని చూసి వాటిలో ది బెస్ట్ దాన్ని సెలెక్ట్ చేశారు. ఆల్మోస్ట్ వారిద్దరూ ఒకే మెటీరియల్స్ ప్రతిసారి ఎంచుకున్నారు. జేకే ధరణిని అంత దగ్గరగా చూస్తూ ఆమె మాటలలో వేగాన్ని, నేర్చుకునే పని పట్ల ఆమె చూపిస్తున్న శ్రద్ధను, ఎదుటి వారికి ఇస్తున్న మర్యాదను చూసి ఆమెకు అతనికి తెలియకుండానే అట్రాక్ట్ అవుతూ ఉన్నాడు. వారు వచ్చిన పని అయిపోవడంతో అక్కడ ఉన్న పనివారిలో ఒకరు వారిద్దరికీ టీ తీసుకొని రాగా వారు వాటిని తీసుకొని పక్కనే ఉన్న ఖాళీ చైర్స్లో కూర్చుని ఉంటే జేకే ధరణిని చూస్తూ, ధరణి గారు, మీకు ఈ పని కొత్తలా నాకు అసలు అనిపించలేదు. మీరు మెటీరియల్స్ ఎంపికలో కొత్త అయినా సరే
మీకు దాని వర్క్ గురించి బాగా తెలుసు. అయినా మీరు ఇంతకు ముందు పనిచేస్తున్న కంపెనీలో ఎందుకు మీ జాబ్ని మానేశారు అంటూ అడగ్గా ధరణి అప్పుడే టీ తాగుతూ ఉంటే అతని మాటకు ధరణికి ఒక్కసారిగా పొలమారింది. జేకే అంత స్ట్రైట్గా ఆమెను అంతకు ముందు జాబ్ గురించి అడగడంతో ధరణికి పొలమారడం చూసిన జేకే వెంటనే ఒక్క నిమిషం కూడా ఏమీ ఆలోచించకుండా ఆమె తలను తట్టి పక్కనే ఉన్న వాటర్ని ఆమె చేతికి అందించగా ఆమెకు ఒక్క నిమిషం పాటు చక్రం గుర్తొచ్చాడు. ఎందుకంటే అతను ధరణి తింటున్న సందర్భంలో కానీ తాగుతున్న సందర్భంలో కానీ పొలమారితే అది చూసిన చక్రం కొంచెం చిరాగ్గా, ధరణి ఇప్పుడు కొంపలేమన్నా మునిగిపోతున్నాయా ఏంటి, నువ్వంత త్వరగా తిని ఉరకడానికి, అయినా నీకు ఇంకా తినడం తాగడం సరిగా రాలేదా ఏంటి అంటూ చక్రం అంటాడే తప్ప కనీసం పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ కూడా ఇవ్వలేదు ఎప్పుడు. అదే విషయం ఇప్పుడు గుర్తు వచ్చి ఆమె కంట్లో కన్నీళ్లు తిరిగితే జేకే వాటిని చూస్తూ, మిస్ ధరణి టీ మరీ వేడిగా ఉన్నట్లున్నాయి, అందుకే మీకు ఇలా పొలమారింది అంటూ అతను పక్కనే ఉన్న టిష్యూని ఆమెకు ఇచ్చి, కంట్లో నుండి నీరు వస్తుంది పొలమారడం వల్ల, తుడుచుకోండి అని ఆమెను పిలవడంతో ధరణి చక్రం ఊహల నుండి బయటకు వస్తూ అతను ఇచ్చిన టిష్యూను తీసుకుంటూ మిస్ ధరణి అనే పిలుపుని వినగానే ఆమె ఒక చేతితో మంగళసూత్రాన్ని లోపలగా పట్టుకొని, నేను మిస్సెస్ అయిన మిస్ మదర్ని అనుకుంటూ కన్నీటిని తుడుచుకుంటూ ఉంటే జేకే ఆమె టీ కప్ను పక్కన పెట్టి ఆ టీ కప్ కింద ఉన్న సాసర్లో ధరణి కప్లోని టీని పోసి, ఇప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది మీకు తాగడానికి, అలాగే త్వరగా కూడా చల్లారుతాయి అంటూ చెప్పగా ఆ పనిని చూసిన ధరణి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. దాంతో ఆమె జేకేకి థ్యాంక్స్ అంటూ చెప్పి, జేకే సార్ మీకు నిజం చెప్పనా, నాకు టీని ఈ విధంగా తాగడం అంటే చాలా ఇష్టం, కానీ ఇక్కడ అందరూ ఉండడంతో ఈ విధంగా తాగడానికి ఇబ్బంది పడ్డా అంటుంటే ఆమె మాటలకు జేకే తనలో తానే నవ్వుకుంటూ, నీకు ఈ విధంగా తాగడం ఇష్టం ఉంటుందని నాకు ముందే తెలుసు ధరణి, ఎందుకంటే నేను ఉదయం నువ్వు మేడ మీద ఈ విధంగానే టీ తాగడం చూసా అనుకుంటూ, అలాగా ధరణి, అవును ఇంతకు మిస్ ధరణి మీరు ఇంకా నాకు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు, మీ జాబ్ గురించి ఇంకా నాకు ఆన్సర్ ఇవ్వలేదు అంటూ మళ్ళీ అడగ్గా ధరణి ఈసారి గట్టిగా కళ్ళు మూసుకొని ఒక నిమిషం తర్వాత చిన్నగా కళ్ళు తెరిచి, జేకే గారు నేను అంతకుముందు చక్రం కంపెనీలో పనిచేశా, కానీ నాకు వారికి కొన్ని విభేదాలు వచ్చాయి, అందుకే నేను నా అంతటా నేనుగా ఆ కంపెనీకి దూరంగా వచ్చేసా, సో అందుకే నాకు ముందు జాబ్ ముఖ్యం అనిపించింది, అందుకే రాహుల్ సార్ కంపెనీలో నేను జాబ్కి జాయిన్ అయ్యా, అది కొత్త వర్క్ అయినా నాకు తెలియని వర్క్ అయినా సరే సార్ కంపెనీలో నాకు ఒకరు జాబ్ని సిఫారసు చేశారు, సో వారి మాట కోసం నా గురించి, నా చదువు గురించి, నా క్వాలిఫికేషన్ గురించి ఎలాంటి ఎంక్వైరీ లేకుండా సార్ నాకు జాబ్ ఇచ్చారు, సో అలాంటప్పుడు నేను పర్టికులర్గా ఇదే జాబ్ చేస్తా అంటే నా కోసం మాట్లాడిన వారి మాట కూడా రాహుల్ సార్ దగ్గర పోతుంది కదా, అందుకనే సార్ నేను ఏదిస్తే అదే చేస్తున్నా అనడంతో ధరణి మాటలలో నిజాయితీ కనిపించింది జేకేకి. దాంతో జేకే, మీకు విషయం తెలుసా మిస్ ధరణి, నేను మిమ్మల్ని కొన్ని రోజుల క్రితం చూసా అంటుంటే ధరణి, అవునా, నన్నా, నేనెప్పుడు బెంగళూరు రాలేదు కదా సార్, కానీ మీరు నన్ను ఎలా చూశారు అంటుంటే జేకే, నేనే బెంగళూరు నుండి బయటకు వచ్చా టెండర్ కోసం, కానీ ఆ టెండర్ నన్ను దాటి నిన్ను చేరింది అంటుంటే ధరణి జేకేని చూస్తూ కొంచెం ఆశ్చర్యంగా, సార్ అంటే మీరు జేకే గ్రూప్స్ అదే జయకృష్ణ గ్రూప్స్కి ఓనరా అంటూ అడగ్గా జేకే నవ్వుతూ ఎస్ నేనే అనడంతో ధరణి కొంచెం ఇబ్బందిగా కదులుతూ, సారీ జేకే సార్, జేకే గ్రూప్స్ చాలా పెద్ద కంపెనీ కావడంతో దాని ఓనర్ చాలా ఓల్డ్ మ్యాన్ అనుకున్నా ఎన్ని రోజులు, మీరని నేను అస్సలు అనుకోలేదు, మీ పేర్లు మాత్రం ఒక్కటిగా ఉన్నాయేమోనని అనుకుంటున్నా ఇప్పటి వరకు, కానీ మీరే వారని నేను అస్సలు ఊహించలేదు అంటుంటే జేకే, ఏం పర్వాలేదు ధరణి, కానీ మీరు అంత మంచి కాంట్రాక్ట్ సంపాదించినా సరే ఎందుకు మీ కంపెనీ వారు నిన్ను కంపెనీ నుంచి అంత ఈజీగా బయటికి పంపించేశారు అంటే ఆ మాటను విన్న ధరణి ఒక నిట్టూర్పును వదులుతూ, సార్ నేనే కావాలని రిజైన్ చేశా అనడంతో మళ్ళీ జేకే షాక్ అవుతూ, ఎందుకు అంటే ధరణి ఇబ్బందిగా కదులుతూ,
సార్, అది నా వ్యక్తిత్వానికి సంబంధించింది. నా వరకు నా చేతులలో ఉన్న ప్రతి పని నేను నా బాధ్యతగా చూసుకుని చక్కగానే నెరవేర్చా. కానీ నాకు గౌరవం, విలువ లేని చోట నేను నా పని చేయలేక నాకు వద్దు అనుకొని నా అంతట నేనే వారికి దూరంగా వచ్చేసా అంటుంటే జేకే ఆమె నుండి అలాంటి పదాలు విన్న తరువాత ధరణిని కొంచెం డల్గా చూసిన తరువాత ఓ రోజు రాత్రి ఓ చిన్న గుడి పక్కన బాధతో ఏడుస్తున్న ధరణి ముఖం అతని ముందు కదిలాడేసరికి ఆమెకు ఇప్పుడు మళ్ళీ ఈ విషయాలన్నీ గుర్తు చేస్తే ఇబ్బందిగా ఉంటుంది అనుకొని ఇక ఆ టాపిక్ని అక్కడితో వదిలేసి వారు వచ్చిన పని అయిపోవడంతో వారిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూడగా ధరణి క్యాబ్ బుక్ చేస్తుంటే క్యాబ్స్ బుక్ అవ్వడం లేదు. ఎందుకంటే అది సిటీ చివర కావడం వల్ల అది చూసిన జేకే చూడు ధరణి, ఇక్కడ కేవలం సాయంత్రం మాత్రమే క్యాబ్స్ వస్తాయి. ఎందుకంటే ఇది సిటీ చివర ఉంటుంది. పైగా ఇదంతా కూడా నైట్ క్లబ్ ఏరియా. సో పగలిటి వైపు జనాలకు పని చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఇబ్బందిగా ఉండదు అంటే నేనే మిమ్మల్ని డ్రాప్ చేయొచ్చా అని అడిగి ఆమె సమాధానం కోసం చూస్తూ ఉంటే ధరణి ఇక తప్పక సరే సార్ అంటూ జేకేతో కలిసి నడవడం మొదలుపెట్టగా అంతలో ఆ ప్రాంతంలో పెద్ద శబ్దం వినిపించడంతో అది విన్న ధరణి భయంగా కళ్ళు మూసుకుంటే ఆమె కళ్ళు తెరిచేసరికి ఆమె ఉన్న స్థితి తనే నమ్మలేకపోతుంది. మరొక పక్క క్యాబిన్ లోపల కోపంగా కూర్చున్న అనూషను ఆమె చేతిలో పేపర్స్ను చూడడంతో చక్రానికి మనసులో భయం మొదలయ్యింది. ఏమండోయ్, ఇప్పుడు చక్రం జీవితంలో ధరణి లేకపోవడం వల్ల వారి కంపెనీ సంపాదించిన టెండర్ రిస్క్లో పడ్డమే కాకుండా అతనికి రాబోతున్న కోట్ల ఆస్తి కూడా రిస్క్లో పడుతుంది అని తెలుసుకున్న చక్రం ధరణిని తిరిగి తన జీవితంలోకి తీసుకుని రావడానికి ఎలాంటి ప్లాన్స్ వేయబోతున్నాడబ్బా. జయకృష్ణ తనకే తెలియకుండా ధరణికి ఇంప్రెస్ అవ్వడం ఇప్పుడు ఆమెను ఎన్ని చిక్కుల్లో పడేయబోతుంది. అసలు అనూష వల్ల ధరణి జీవితంలో జరగబోతున్న మార్పులేంటి? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.